రీసెంట్‌గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది. మీరు వెళ్ళే ముందు అన్నారు, వెళ్ళిన తర్వాత అన్నారు, హౌస్‌లో కూడా అన్నారు. సో, అబ్బాయిలకి ఎవరైనా అన్యాయం జరిగితే మగవాళ్ళకి నేను ఉంటా అని అన్నారు. ఈ విషయంలో, ఈ కేసులో మీకు తెలిసినంత వరకు ఏంటి? అంటే నేను చూసింది చాలా తక్కువండి. అంటే ఇప్పుడు ఇలా విలేకరులు వచ్చి నాతో మాట్లాడుతూ అడిగినప్పుడు తర్వాత ఆఫ్ ద కెమెరా నేను అడుగుకొని తెలుసుకోవడం తప్ప నాకు నిజంగా వెళ్ళి తెలుసుకునేంత టైం దొరకట్లేదు. ఎందుకంటే మీరే చేసుకున్నారు టైం అంతా. సో మేబీ ఈ వీకెండ్ ఆర్ కాస్త టైం ఊపిరి పీల్చుకునే టైం దొరికితే కాస్త ఏదైనా కనుక్కుంటా. నాకు ఇంట్రెస్టే ఏం జరిగింది నేను తెలుసుకోవాలని. సో ఇది ఫెయిర్ కేసా అన్ఫెయిర్ కేసా, నాలాగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ లాగా అన్ఫెయిర్ కేసు పెట్టారా అనేది కూడా చూడాలి. జనరల్గా బిఫోర్ మీకు ఇంతకుముందు జానీ మాస్టర్ గురించి కొంచెం తెలుసు కాబట్టి నాకు నేను విన్నదైతే ఇద్దరి గురించి కూడా పాజిటివ్ గానే విన్నాను. అమ్మాయి గురించి అయినా జానీ మాస్టర్ గురించి అయినా కూడా. ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరి మీద ఎట్లాంటి కేసులు పెట్టినట్టు నేను తెలియదు, నాకు ఎక్కడ అలాంటి రికార్డ్స్ ఏం లేవు. జానీ మాస్టర్ గురించి కూడా చాలా మంచిగానే విన్నాను. కొరియోగ్రాఫర్స్ అందరు కూడా ఆయన. సో ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. అంటే జానీ మాస్టర్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం కోపం ఎక్కువ అని అంటున్నారే తప్ప అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ కాదు అని అంటున్నారు. బట్ ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటున్నారు. అంటే మాకు కొంచెం అనిపించిన పాయింట్ ఏంటంటే 4-5 ఇయర్స్ నుండి జరుగుతున్న దానికి సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటాం. అందరికీ అదే డౌట్, నాకు అదే డౌట్. తీర్చుకోవాలి మనం డౌట్ అంతే, ఆవిడనే అడగాలి మనం. మీరు దిగుతారా మరి రంగంలోకి కదా? చూద్దాం, ఆయుధాలు దొరికితే దిగుతాం. సో ఇండస్ట్రీలో పెద్ద తలకాయలల్లా మీ ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అంత పెద్దవాడిని ఏం కాదండి. అంటే పెద్ద చిన్న అనేది పక్కన పెడితే ఆనెస్ట్గా వాయిస్ని రైజ్ చేసే ఒక మనిషి ఉండడం ఈ రోజుల్లో గ్రేట్. మనకెందుకులే ఆడికి అరమడైపోతాడు అనుకునే రోజులో సో చూద్దాం, వెళ్దాం అనుకుని అంటున్నారు. అంటే ఈ కేసులో ఏమైనా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మీరు చూస్తానండి, కొన్ని సోర్సెస్ వస్తున్నాయి. ఒకవేళ ఆయనకి జరిగినా ఆవిడకి జరిగినా ఎవరిదైతే అన్యాయం అనిపిస్తుందో ఆవిడ తరపు నుంచి అయినా పోరాడుతాను, ఆయన తరపు నుంచి అయినా అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను, దాంట్లో డౌట్ లేదు. సో ఎవరిదైనా చూసుకోవాలి కాకపోతే. అండ్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ రోజు మీ ఆపోజిట్ లాయర్ ఎవరు ఉన్నారో సో దిలీప్ శంకరా గారు, సో ఇప్పుడు తనకు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ తను అటు పాజిటివ్గా మాట్లాడితే జానీ మాస్టర్ గారికి మీరు నెగిటివ్గా వెళ్తారా? లేకపోతే ఆయన మాట్లాడాను ఇంకోటి మాట్లాడాను, ఆయన మంచివాడైతే మంచిగానే మాట్లాడతాను. ఆయనకి ఇది సంబంధం ఏంటి? మాట్లాడితే మాట్లాడండి, ఆయన మంచిగా మాట్లాడినా జరగమని నాకేం ఫరక పడదు. ఓకే, ఆయన మంచి అంటే మంచి అని చెప్తాను. సో ఇప్పటి వరకు అయిపోయిన జర్నీ కొంచెం ఇవన్నీ సాగేసాయి. ఈ వీక్ అంతా మేము కూడా డిస్టర్బ్ చేసాం గట్టిగా. సో దెన్ ఆఫ్టర్ ఏంటి, ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు, ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటారు? చూద్దాం. నీకు ప్రస్తుతానికి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను, పట్టాలు ఎక్కించాలి మెల్లగా, చూడాలి. మాకు అందుబాటులో ఉంటారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి కాబట్టి. సో గ్యాప్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఉక్కిరి బిక్కిరిలో కష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ 8 అది స్టార్ట్ అవుతుందని చెప్పారు, స్టార్ట్ అయింది కాబట్టి సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు ఇప్పటి వరకు ఉన్న సినారియోలో? నబీల్ కానీ సీత కానీ అయితే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.